తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వాన్ని ఆకర్షితులై చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి మున్సిపల్ వార్డు భారతీయ జనతాకు చెందిన నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో దేవుని ఎర్రవల్లి మాజీ సర్పంచ్ శ్యామలయ్య బస్తేపురం శ్రీశైలం కరికే శ్రీనివాస్ సాలె మాణిక్యం మాసన్నగారి సుధాకర్ రెడ్డి దండు దుర్గాప్రసాద్ కావలి మహిపాల్ యాదవ్ కావలి మదన్ గోపాల్ పాటి ఆనంద్ రెడ్డి బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు 60 మంది తెలంగాణ భవన్లో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే మేము ఇంతకుముందు బీజేపీలో ఉన్నటిమి, బీజేపీ కార్యకర్తగా పనిచేసుకుంటూ నిన్న వరకు కూడా ఉన్నాం. కాకపోతే మా సోదరులు మా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అసంతృప్తికి గురి అయినారు. అంటే అందులో వాళ్ళకి స్థానము కరెక్ట్గా లేకపోవడము, వారికి అభినందనాలు రాకపోవడము, ఒకరికొకరు అనుకూలంగా లేకపోవడం వల్ల మా మనసు బాధ అయ్యి మేము పార్టీని వీడి మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నాం. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పులపాలు అయిపోయింది రాష్ట్రం, అప్పులపాలు అయిపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగు చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగా, అహ్మద్గూడ ఓంగా, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావు ఎక్కడన్నా? ఒక్క పొగ తవ్వినావు ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినవా? ఒక్క కొత్త పథకం మొదలు పెట్టినవా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు అంటాడు. హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినవా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ళ మీద పడి కూలగొడతాడు.